కాకా నమస్తేనే. నమస్తే. ఏం పేరు? యాదయ్య. యాదయ్య గారు ఏం చేస్తుంటారు? యాదయ్య గారు ఏం సోషల్ వర్క్ ఏదైనా ఏది అంటే ఆ, అది అంతే. సోషల్ వర్క్ కూడా ఏదైనా చెప్పారనుకో పోయి చేస్తావు. చేసేయాలి. ఎక్కడ ఉంటావు నువ్వు? కాచిగూడ. కాచిగూడ. ఓకే అంకుల్, మరి ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, రైట్? ఎంపీ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి తెలుసు, రైట్. సో మరి సార్ ఎవరికి గెలుస్తారు ఎంపీగా? చెప్పలేము, బయట ఎట్లా నడుస్తుందో తెలియదు. ఇక్కడైతే ఈయన ఎవరు రేవంత్ రెడ్డి ఊపుతున్నాడు కదా, గవర్నమెంట్ ఉంది, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మళ్ళీ ఆయన ఇట్లా ఏమన్నా చేస్తారంటావు. ఇది వచ్చిందనుకో అది అట్లా అయిపోతుంది ఇక. కానీ మరి ఇక్కడ ఎంపీ ఎవరు తెలుసా? ఇక్కడ ఎంపీ ఇందాక చెప్పినావు ఆయన కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి ఢిల్లీకి పిలుచుకుంటే ఆయన ఎవరు తెలుసుకున్నాడు కానీ ఇప్పుడు మీ సికింద్రాబాద్ పార్లమెంట్ కి ఆయన ఎంపీ. ఆయన పేరు అంజన్ కుమార్ యాదవ్ ఉండే. కాదు కాదు, ఇక్కడ ఈయన ఎంపీ, కిషన్ రెడ్డి ఎంపీ. ఇప్పుడు ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ కిందకి వస్తుంది, అంబర్పేట ఇదంతా. సో ఇక్కడ ఎంపీ కిషన్ రెడ్డి. ఇందాక చెప్పినావు నువ్వే, ఎమ్మెల్యే ఉండే. ఇంతకుముందు అంబర్పేటకి ఎమ్మెల్యేగా చేసిండు కిషన్ రెడ్డి, ఇప్పుడు ఎంపీగా కూడా ఉన్నాడు. ఇప్పుడు కాలేరు వెంకటేష్ ఉన్నాడు ఎమ్మెల్యేగా. ఓకే. సో మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో ఇటు బీజేపీ నుండి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నాడు ఎంపీగా, అటు కాంగ్రెస్ నుండి దానం నాగేందర్, టీఆర్ఎస్ నుండి పద్మారావు. సో ఈ ముగ్గురులో ఎవరు గెలుస్తారు ఈసారి? కిషన్ రెడ్డి ఆల్మోస్ట్ మొత్తం వస్తాడని ఎరక మాకు మా ఉమ్మీద్ అది. ఇక ఆయన వాళ్ళు దానం ఆయనది చెప్పలేము మనం, అంతే. సో కిషన్ రెడ్డి ఎట్లాంటి వ్యక్తి? ఎట్లాంటి వ్యక్తి అంటే చేస్తాడా పనులు? చేస్తాడా? చేస్తుంటాడు, ఎవరు ఏదో ఆపతున్నా కానీ వస్తాడు. ఎప్పుడైనా వచ్చిండ ఇటు? మా ఇంటి దగ్గర కూడా వస్తుండే. ఓకే. సో నీ ఓటు ఎవరికి మరి ఈసారి? పువ్వుకేస్తాం మేము. మోడీ తెలుసా? వచ్చింది కదా సార్ జనంబర్ కాడికి. ఒకసారి వచ్చిండు. మరి ఈసారి సెంట్రల్ లో మోడీ ఉండాలి, మనం మారుద్దాం ఈసారి. బయట ఎన్ని కంట్రీలు అన్ని ఓకే అయిపోతే ఆయన ఊకుంటాడు, లేకపోతే పక్క జరిపిస్తారు. నీకు ఎట్లా అనిపిస్తుంది మరి? నీకు ఉండాలనిపిస్తుంది? ఉంటేనే బెటర్ కదా వాడు, అంతనే కదా వాడు గీడు అంటున్నా. ఉంటేనే బెటర్. చాయ్ తెప్పిస్తాం మా సీట్. సరే సరే, రైట్. బాయ్.